మసూద్ అజార్ పాకిస్తాన్ కి చెందిన ఒక సుప్రసిద్ధ ఉగ్రవాది. ఇలాంటి నీచులను ఆ రోజు లేపేయాల్సింది, ఎంక్వైరీల పేరుతో ఉంచకుండా. అయితే గతంలో గడిపిన జమ్మూలోని అత్యంత కట్టుదిట్టమైన కోట్ బల్వాల్ జైలు పేరు చెప్తేనే ఇంకా వణికిపోతున్నాడు. ఈ సందర్భంగా పోలీసుల మర్యాదలు గుర్తుకు వస్తూనే భయపడిపోతున్నాడు. ఆ సమయంలో జైలు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించినట్లు మొదటిసారిగా వెల్లడించాడు. తాను తన సహచరులు పారిపోవడానికి ఒక సొరంగం తవ్వినట్లు. అయితే వారు బయటపడిపోతున్న చివరి క్షణంలో వారి పలాయన ప్రయత్నం విఫలమైంది. పట్టుబడిన తర్వాత అజార్ అతని తోటి ఖైదీలను తీవ్రమైన శారీరక హింసకు గురిచేశారు. తమను ఎంత దారుణంగా కొట్టారో, తమ శరీరాలు ఎలా వాచిపోయి రక్తంతో నిండిపోయాయో అతను వివరించాడు. మా శరీరాలు డబుల్ రెట్టెలా వాచిపోయాయి అని అతను చెప్పాడు. శిక్షలో భాగంగా ఆహారం, మరుగుదొడ్డికి వెళ్లడం కూడా, ప్రాథమిక అవసరాలను కూడా నిరాకరించారు. జైలు భయం అతనిపై, అతని సహచరులపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. అజార్ తనను ఒక కఠినమైన అధికారి విచారణకు తీసుకెళ్లినట్లు వివరించాడు. విచారణ సమయంలో అతనికి సంకెళ్లు వేశారు. సొరంగం కోసం పనిముట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఆ అధికారి డిమాండ్ చేయడంతో అజార్ అనుభవించిన ఒత్తిడి, భయం మరింత తీవ్రతరమైంది. ఈ కఠోర అనుభవం అతనిపై మచ్చలను మిగిల్చింది.